ఈ ఈ ఈ ప్రాసెస్లో మీరు హీరో అవుదామని వచ్చిన ప్రాసెస్లో మీలోని రైటర్ కానీ మీలో ఒక దర్శకుడు ఉన్నాను ఎవరు చెప్పలేదా మీకు? అదే ఎక్కువ చెప్పారు. మిగతా ఇది తెలియదు కదా సార్, నేను నా యాక్టింగ్ క్వశ్చన్ వాళ్ళకి తెలియదు కదండి. ఓకే ఓకే. సో అవి పీపుల్ రికగ్నైజ్ మీ అండ్ ఈవెన్ నౌ పెద్ద టెక్నీషియన్స్ కూడా, ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు కూడా ఓకే నీ సినిమా ఫైట్ చూసే మేము వెళ్ళి మహేష్ బాబు సినిమా చేసినా, అల్లు అర్జున్ సినిమా చేసినా నీ సినిమా ఫైట్ చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్తాం అని చెప్పారు. అంత పెద్ద ఫైట్ మాస్టర్లు నేను పుట్టక ముందు చేస్తున్నారు వాళ్ళు. సో అది నాకు ఐ ఫీల్ ప్రివిలేజ్. అలాంటి చాలామంది టెక్నీషియన్స్, డిఓపీలు కానీ ఆర్ట్ డైరెక్టర్లు కానీ అది ఇండస్ట్రీ వరకే పేరు. బట్ జనాల్లోకి ఇవన్నీ హంగులు కాదని వాళ్ళు చూసేది ఎమోషన్, వాళ్ళు కనెక్ట్ చేసుకోవడం. అది రియలైజ్ అయినప్పుడు నా రెడ్ జర్నీ స్టార్ట్ అయిందండి. బట్ నాలో ఒక కోరిక ఏంటంటే భాగ్యరాజు గారు కానీ, కాశీనాథ్ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, ఇలా నాకు చాలా ఇష్టం, విశ్వనాథ్ గారు కానీ, వాళ్ళ యాక్టింగ్లో పడే ఒక గ్రేట్ డైరెక్టర్స్ని మిస్ అయ్యాం. దయచేసి మీరు డైరెక్షన్ మాత్రం వదలకండి. హీరోగా సెటిల్ అయినా ఫ్యూచర్లో. నేను డైరెక్టర్గా ఫెయిల్యూర్ అయ్యాను సార్. నేను ఇప్పుడు ఫస్ట్ 3 సినిమాలు కూడా నేను డైరెక్టర్గా 2 సినిమాలు తమిళ్లో చేశాను, 1 తెలుగులో చేశాను. 3 ఎవరు తెలియకుండా పోయింది. అవును, మణిరత్న గారికి 6వ సినిమా హిట్ అండి, మీకు తెలుసో లేదా, మౌనరాగం. అవును, కన్నడలో చేశారు. అండ్ నేను దాని గురించి కాదు, నేను ఇంపాక్ట్ ఇవ్వలేదు డైరెక్టర్గా. నాకు ఒక పర్టికులారిటీ లేదు కాబట్టి, నాకు అంటే ఇంట్రెస్ట్ లేదు, కంప్లీట్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇది ఎందుకు చేస్తా అంటే నా బతుకు తెరుగు. నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నాలో ఒక దర్శకుడు ఉండాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, ఒక ఎడిటర్ ఉండాలి. ఇవన్నీ స్ట్రెయిన్ చాలా స్ట్రెయిన్ ఈ జాబ్. కానీ ఫైనల్గా వీడి కోసమే నేను బతుకుతున్నాను. సో వాడిని వదిలేసి మళ్ళీ నేను నాలాగా ఉంటే మళ్ళీ 3 సినిమాలాగా అయిపోతాను. అది నాకు ఆ క్లారిటీ ఉంది. అందుకే అతను నడిపించడానికి దర్శకుడిని కూడా అలానే ముందుకు తీసుకెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళండి అంటున్నాను నేను చెప్పి. అదే సో ఒకరి కోసం ఒకరిని వదిలేయకండి అంటున్నాను. బయట వేరే సినిమాలు చేసినప్పుడు మాత్రమే నటుడుగా చేస్తానండి. నా సొంత చేసినప్పుడు డెఫినెట్లీ ఐ డైరెక్ట్ మై సెల్ఫ్. అంటే సంవత్సరానికి ఒక సినిమా చేయాలని ఉంది. బయట నటులతో అయితే డైరెక్ట్ చేయలేను.